హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిల్లెమ్స్ లిటిల్ వరల్డ్. నేను మీ పిల్లెం శ్యామల, డాటర్ ఆఫ్ పిఎన్ఆర్. ఈ వీడియోలో నేను మాట మహిమ అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమిపై ఉన్న సుమారు 87 లక్షల జాతుల జీవరాశుల్లో సంక్లిష్టమైన భాష ద్వారా తమ భావాలను వ్యక్తపరచగలిగే సామర్థ్యం ఒక్క మానవ జన్మకే వరం. ఆ వరమైన మాటను మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలంటారు. ఎందుకంటే మాట రెండు వైపులా పదునుగల కత్తి. మంచి చెడును నిర్భయంగా చెప్పగలిగే శక్తి మాట. కానీ మానవీయ విచక్షణతో ఆ మాటను ఉపయోగించాలి. విచక్షణతో మాట్లాడాలా అంటే ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తే మనందరికీ జ్ఞాపకం వస్తుంది. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. మర్యాదపూర్వకమైన మాట గౌరవాన్ని పెంచుతుంది. ఆవేశపు మాట చేటు చేస్తుంది. వివేకంతో కూడిన మాట ఆలోచనను ఆహ్వానిస్తుంది. ఒక మంచి మాట ఆశతో కూడిన జీవితాన్ని మారుస్తుంది. చెడు మాట గాయాన్ని మిగుల్చుతుంది. అందుకే మాట్లాడే ప్రతి మాటను గౌరవం, ప్రేమ, ఆలోచన కలగలిపి మాట్లాడాలి. కొట్టిన దెబ్బ కొన్నాళ్ళకు మాసిపోతుంది. కానీ అన్న మాట మాయమైపోదు, క్షణక్షణం గుండెల్లో గుచ్చుకుంటుంది. మాటకి అంత మహిమ ఉందనేగా దాని అర్థం. అటువంటి మాట మాట్లాడేందుకు ప్రధాన సాధనం భాష. ఆ మాటను మహిమాన్వితం చేసేది భాషే. ఎన్నో భాషలు ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తికి తన మాతృభాష సహజమైనది, ఆత్మీయమైనది. మన మాతృభాష తెలుగు. 2020లో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కందికొండ గారిచే సాహిత్యం అందించబడి సాయి శ్రీకాంత్ గారిచే పాడబడిన అద్భుతమైన పాటలో అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువరనోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా అంటూ తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని ఆ పాటలో వారు గళమెత్తి చాటారు. ఆ పాట పాడి నేను ప్రైజ్ గెలుచుకున్నాను కూడా. అంటే తెలుగు మన సంస్కృతి, సంప్రదాయం, విలువలు, భావోద్వేగాలకు ప్రతిబింబం అన్నమాట. ఉదాహరణకు విజయనగర ప్రభు అయిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి ఒక విదేశీ పండితుడు అతిథిగా వచ్చి తనకు 14 భాషలు తెలుసని, తన మాతృభాష గుర్తుపడితే తన చేతి కంకణాన్ని తమకి బహుమానంగా ఇస్తానని సవాల్ విసురుతాడు. ఆయన అలవాట్లు, అభిరుచులు కనిపెట్టి ఏ భాషకి చెందినవాడని నానా ప్రయత్నాలు చేస్తారు. కానీ లాభం లేకపోయింది, ఎవరు కనిపెట్టలేకపోతారు. అప్పుడు మన వికట కవి తెనాలి రామకృష్ణుడు ఉన్నారు కదా, ఆయన వచ్చి ఆయనని విశ్రాంతి తీసుకోమని ఆయన నిద్రపోతున్నప్పుడు వీపు మీద చర్రున ఒక సరుకు సరుస్తాడు. ఇంకేంటి, మరణ భయంతో అమ్మా అని తెలుగులో అరుస్తాడు. దాని అర్థం ఏంటి? అతని మాతృభాష తెలుగని మన తెనాలి రామకృష్ణుడు కనిపెట్టేశాడన్నమాట. అందుకే వారి వారి భావోద్వేగాలను పంచుకోవడం సహజంగా మాతృభాషతోనే సులువు అంటారు. కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, సాంకేతికత కోసం ఇతర భాషలు నేర్చుకోవడం అవసరం. కానీ ఆ అవసరం మన మాతృభాషను మర్చిపోయే స్థాయికి చేరడం మాత్రం బాధాకరం. చాలా మంది పరభాష వ్యామోహంలో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. మన మాతృభాష మన తొలి మాట, తొలి అనుబంధం. గౌరవప్రదమైన చరిత్ర గల తెలుగు ప్రపంచంలోని ప్రాచీనమైన, మధురమైన భాషల్లో ఒకటి. దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. మన మాతృభాషను పొగిడిన అన్ని భాషా పండితులు ఎందరో ఉన్నారు. మన భాషలోని సాహిత్యం, పద్యాలు, శతకాలు, కావ్యాలు, జానపద సంపద మన సంస్కృతికి గొప్ప వారసత్వం. మాతృభాషలో విద్యను అభ్యసించడం వల్ల విషయాలను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ఆలోచన శక్తి, వ్యక్తీకరణ సామర్థ్యం కూడా పెరుగుతాయి. పరభాష నేర్చుకోవాలన్నా మన భాష తప్పనిసరి. పునాది లేకుండా కట్టడం నిలబడలేనట్లే మూల భాష లేకుండా లక్ష్య భాషకి నేర్చుకోలేమని, చేరుకోలేమని తెలుసుకోలేకపోవటం నిజంగా నేటి పరిస్థితి దుర్భరం. ప్రతి ఒక్కరికి వారి యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇతర దేశాల, రాష్ట్రాల వారి వలె మనం వారిని అనుసరించాలనుకున్నప్పుడు వారికి ఉన్న మాతృభాష అభిమానం మనకెందుకు లేదని ఎందుకు ప్రశ్నించుకోరు? ఇతర దేశాల, రాష్ట్రాల వారు వారి మాతృభాషలోనే మాట్లాడుతూ, రాస్తూ ఇతర రాష్ట్రాల్లో లేదా దేశాల వారితో కమ్యూనికేట్ చేయడానికి సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఆర్ హిందీ లేదా మరేదైనా పరభాషను ఎంచుకుంటారు. కానీ మనం కనీసం మన కుటుంబంతో కూడా మన మాతృభాషలో మాట్లాడలేం. కారణం ఏంటి? చిన్నచూపు. చిన్న చూపుతో చూస్తే మనల్ని కడుపును మోసిన తల్లి, మనల్ని మోసే భూదేవి కూడా మనకు భారం అవుతుంది. ఇక అంతరించిపోయే భాష ఏ మూల నిలుస్తుంది? ఇలా ప్రశ్నించుకొని ఇప్పటికిప్పుడు మన మాతృభాషను మాట్లాడదామని తీర్మానం చేసుకొని ధూమశకట ప్రయాణానికి వెళ్ళొస్తాను, చరవాణి ఎంత మొత్తానికి కొనుగోలు చేశారు అని ఇలాంటి పదాలు మాట్లాడినా మన వైపు వింతగా చూస్తారు. కాబట్టి మారుతున్న కాలంతో మనము నడుచుకోక తప్పదు. కానీ మన మాతృభాష ఏంటి అని అడగగానే తెలుగు అని చెప్పుకోవడానికి కూడా మనం చిన్న చూపుగా ఫీల్ అవుతుంటే ఇంకా ఇతర భాషలు పూర్తిగా ఎలా నేర్చుకుంటాం? భాష లేని రోజుల్లో వారి భావాలను ఇతరులకు తెలుపుటకు సంజ్ఞలు, క్రమేపీ భాష సౌలభ్యం అవతరించాయి. వాట్ అంటే మీనింగ్ ఏంటో అని తెలుసుకోవాలన్నా ఏమిటి అనే మూల భాష నిఘంటువు ఉండాల్సిందే కదా. మనం మాట్లాడటానికి కూడా అంత ఉన్నత స్థాయిలో మన భాష ఉన్నందుకు గర్విద్దామా, లేక మన మాతృభాషను కూడా మాట్లాడటం చేతగాని అధమ స్థితిలో మనం జీవిస్తున్నందుకు ఆలోచిద్దామా? మిగతా జీవులకు లేని ప్రత్యేక ఆలోచన శక్తి ఉందనే కదా మనిషి వాటన్నింటినీ పోషింపగలుగుతున్నాడు. అలా ఆలోచించి చూస్తే మన వరకు మనం ఏ స్థాయిలో ఉన్నాం? దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలవారిచే కీర్తించబడిన భాష మనది. అలా కీర్తించబడడానికి మన పూర్వీకులు, కవులు, మహర్షులు ఎంతో కృషి చేశారు. దీన్ని ఆత్మావలోకనం చేసుకొని
తర్వాతి తరాలకు మన భాషను నేర్పించే సాధనాలుగా మనం నిలబడదాం. నేటి కాలంలో తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత కలిగించడం, మన సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగు భాష వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యాభివృద్ధితో పాటు తెలుగు భాష ప్రాధాన్యాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవన విధానం కోసం ఇతర భాషలను నేర్చుకుందాం, కానీ మన భాషను ప్రేమించి గౌరవిద్దాం. భావితరాలకు మన బాధ్యతను పంచుకుందాం. కాబట్టి మన వంతు ప్రయత్నంగా ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉద్యోగం కోసం వెళ్ళి స్థిరపడిన వారు కనీసం తన కుటుంబంతో అర్థవంతంగా మాట్లాడాలని ఎంతో ఆశించినప్పటికీ అక్కడ సామాజిక స్థితిగతులు, పరిస్థితులు ప్రభావాన్ని బట్టి తెలుగును మర్చిపోవాల్సి వస్తున్న నేటి క్లిష్ట పరిస్థితుల్లో సమయాన్ని కుదుర్చుకొని మాట్లాడటమే కాకుండా రాయడానికి కూడా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న మన భాషను తర్వాతి తరానికి అందించడానికి నా వంతు ప్రయత్నంగా ఒక అడుగు ముందుకు వేసి మన భాష యొక్క ఔన్నత్యం, ఔదార్యం, ఔచిత్యాన్ని వెలుగెత్తి చాటుతున్న నా ఈ ప్రయత్నానికి మీ సహకారం, ప్రోత్సాహం ఉండాలని ఆశిస్తూ, ఉంటుందని నమ్ముతూ మీ పిల్లని శ్యామల. ఇప్పటికిప్పుడు తెలుగు నేర్చుకోవడం అంటే ఎలా సాధ్యమమ్మా, ఎక్కడి నుంచి ప్రారంభించమంటావు, మరి ఏంటి సంగతి అని అడిగితే, ప్రయత్నం అంటూ ప్రారంభిస్తే ఏదైనా సాధ్యమని వేమన గారు ఎప్పుడో చెప్పారు. అనగననగ రాగమతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా కదా. ఎంతో చక్కగా వేమన గారు ఆనాటి కాలంలోనే ప్రయత్నం అంటూ మొదలు పెడితే పనులు అవే సాగుతూ ఉంటాయి. ఎంత చేదుగా ఉన్నా సరే వేపకాయ తింటూ 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 ఉంటే రోజు తినగానే అదే తీయగా మారిద్దని ఎప్పటి కాలంలోనే మన కోసం కనిపెట్టారు. కాబట్టి ఒక్క అడుగు మనతోనే ప్రారంభం అయితే మన ప్రయత్నం భావితరాలకి ఇంకా ప్రథమంగా మారుతుందనేది నా అభిప్రాయం. ముందు ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ నేను చేసేటట్టుగా మంచి కంటెంట్స్ని నేను మీకు అందించేలా మన ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.